నయన తేజమేన కారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 33, 34, 35 శ్లోకాల్ని చెప్పుకుందాం, వివరించుకుందాం. ముందుగా 33 శ్లోకం. నాలం వా సకృదేవదేవ భవతి సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్థిరదేవతానుసరణయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. దీనికి సంబంధించిన ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుందాం మనం. హే స్వామిన్, సర్వభూతాధ్యక్షుడవైన దేవా, భవతః నీ యొక్క, నతిర్వా కాయికైన నమస్కారమేని, నుతిర్వా వాక్కుతోడి స్వస్త్రమైన, పూజావా పూజ అయిన, స్మరణం మనసులో స్మరించుటైన, కథాశ్రవణమపి చెవులతో నీ చరిత్రలో వినుటైన, ఆలోకనం కన్నులతో నీ మూర్తిని చూచుటైన, సకృదేవ ఒక మారు మాత్రమే, భవతః నీ యొక్క, సేవా భజనము, మాదృశాం నా వంటి వారులకు, నా అలంబ చాల్దా ఇది, ఇతః ఈపై ఉపాయం విడిచి, ముక్తి మోక్షము, కహవా అంటే ఎట్టిది, కుతోపి పై ఉపాయములలో ఒకదాని నుండైనా, భవతి చేత్ ముక్తి కలుగునని అని, తదా అప్పుడు, అస్థిర శాశ్వతము కాని, దేవతముల యొక్క అనుసరణ యాసైన ఆశ్రయించు ప్రయత్నం చేత, కిం లభ్యతే ఏం లాభం అగును, ప్రార్థనీయం కోరదగినయగు, కిం ఏముంది అంటున్నారు. అంటే జగదీశ్వర, నా బోటి దీనులకు నిన్ను సేవించుట, నమస్కరించుట, స్తోత్రం చేయుట, పూజ చేయుట, స్మరించుట, కథలు వినడం ఇవి చాలదా స్వామి? స్థిరముగా లేక ఎల్లప్పుడూ భయంతో ఉండే ఇతరుల దేవతలను స్మరించడం వలన ఏం లాభం? వాళ్ళు ముక్తిని ఎలా ప్రసాదిస్తారు? నీ స్మరణ కంటే కోరదగినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అంటున్నారు భగవత్పాదుల వారు. మరి దీనికి సంబంధించిన వివరణ ఏంటో చూద్దాం. ఈ శ్లోకంలో ముక్తి రావడానికి చాలా తేలిగ్గా ఉండే ప్రక్రియను సూచిస్తున్నట్లుగా అనిపిస్తుంది మనకి. ఒకసారి శివుడికి నమస్కారం చేసినా, సేవించినా, పూజించినా, స్మరించినా, దర్శించినా కూడా ముక్తి వచ్చేస్తుంట. ఇంతటి ఫలం దక్కడానికి మరి అశాశ్వతమైన ఇతరులకు కష్టపడి సేవ చేయవలసిన పనేం లేదు, వారిని కోరుకోవాల్సిన కోరిక ఏమీ లేదు అంటూ చెప్పుకొస్తున్నారు ఇక్కడ. గ్రామ్ ఫోన్లో లాగా సంకీర్తన చేసిన, నామం జపించిన, యాంత్రికంగా పూజలు అభిషేకాలు చేసినా, హోమాలు చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఆ చేసేది హృదయపూర్వకంగా, నిష్టగా, ఏకాగ్రత దృష్టితో ఒక్కసారి చేసినా చాలు అనే భావం ఈ శ్లోకంలో మనకి చెప్పబడింది. త్రికరణలకు శృతి కుదరినప్పుడు 1000 సార్లు కాదు కదా, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు, 1,00,00,000 రోజులు, సంవత్సరాలు తరబడి చేసినా ఫలితం దక్కదని అర్థం అన్నమాట. శంకరులు అందరి దేవతల్లోనూ ఆది దేవుణ్ణి చూడగలిగారు. అందరి స్తోత్రాలు రాశారు ఆయన.
శివకేశవులకు పరాశక్తికి భేదాన్ని చూడలేదు ఆయన. అంతటా నిండి ఉన్న పరబ్రహ్మాన్ని సాలగ్రామంలో, అందరి దేవతల విగ్రహాల్లో, చిత్రపటాల్లో, పుణ్య నదుల్లో అంతటా దర్శించారు ఆ సర్వాంతర్యామిని భగవత్పాదుల వారు. శివస్మరణకు విముక్త్వం చూపే వైష్ణవ పీఠాధిపతులు, విష్ణుస్మరణ పాపం అనే శైవాధినేతలు, అమ్మవారిని తమ శక్తిగా ఉద్భవించి ఆరాధిస్తున్న లలిత ఆరాధన మంచిదని చెప్పే ప్రబుద్ధులు, విభూతి కాదు నామాలు పెట్టాలని, నామాలు కాదు విభూతులు పెట్టాలని పరస్పర విద్వేషులు, అసలు ఈ రోజుల్లో గుండటి కుంకుమ బొట్టు పెట్టడమే తప్పనే మఠాధిపతులు ఉన్న ఈ దేశంలో శంకరాచార్యుల వారు అందరి దేవతల మీద స్తోత్రాలు రాశారు. ఏ స్తోత్రం రాస్తున్నా ఆ స్తోత్రంలో గొప్పదనాన్ని ఆయన వివరించి చెప్పారు. అందరిలో ఉన్నది ఒక్కరే అన్నది అభేదము, అద్వైతము అనే భావాన్ని శంకర భగవత్పాదుల వారు సర్వాంతర్యామిని చూడడానికి కారణమైంది. పరమత సహనమే కాదు, పరదేవతా సహనము, పరగురు సహనం కూడా ఉండాలని చెప్పడమే ఆయన ఉద్దేశం అనిపిస్తుంది మనకి ఇక్కడ. వ్యాసుల వారు కూడా అటు విష్ణు సంబంధమైన, శివ సంబంధమైన, పరాశక్తి సంబంధమైన అనేక పురాణాలను రాశారు. ఆయన కూడా ఎవరికి సంబంధించిన పురాణం రాసినప్పుడు వారే గొప్పవారు అంటూ అందులో వివరించడం జరిగింది. సౌందర్య లహరిలో అమ్మవారే అందరికన్నా గొప్ప అన్నవారు విష్ణు సహస్రనామంలో విష్ణువే గొప్ప అన్నారు. మరి శివుడికి సంబంధించిన దాంట్లో శివుడే గొప్ప అంటూ అందరూ ఒక్కరే, అతనే పరమతత్వము, పరమాత్మ అంటూ ఆ సర్వాంతర్యామని అంతటా చూడగలిగారు మహానుభావులు. ఇకపోతే ఇప్పుడు మనం దీని అనువాద పద్యాన్ని కూడా విని దాని యొక్క భావాన్ని కూడాను చక్కగా ఆకలింపు చేసుకుందాం, దాని సారాంశాన్ని అర్థం చేసుకుందాం. కాయికమ్మౌ నమస్కారముద్రనుగాని, మానసికమ్మగు స్మరణగాని, వాక్కుతో చేయనౌ చక్కని స్తుతిగాని, చేతులతో జేయు సేవగాని, వీనులు నీ కథల్ వినుచుండుటను కాని, కనులతో నీ మూర్తి కనుటగాని, లెక్కకొకపరి నీ యొక్క భజనమును చాలదే నా వంటి సాధకులకు. స్వామి ఇవి కాక ముక్తి ఇంక ఏమిటయ్యా, శ్రమయే అస్థిర దేవతాశ్రయము చేత ఏమి ప్రాప్తించు, దానితో ఏమి ఫలము, కోరదగినది ఏముండే వారి నసలు. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ పద్యాన్ని. ఆయనకి మరొకసారి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు 34వ శ్లోకాన్ని విందాం మనం. किं ब्रूमस्तव साहसं पशुपते, कस्यास्ति शम्भो भव, धैर्यं चेदृशमात्मनस्थितिरियं चान्यैः कथं लभ्यते, भ्रस्यद्देवगणं त्रसन्मुनिगणं नश्यत्प्रपञ्चं लयं, पश्यन्निर्भय एक एव विहरत्यानन्दसान्द्रो भवान्. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే పశుపతే, ఓ భూతనాథ, హే శంభో, ఓ శంకర, తవ నీ యొక్క సాహసం తెగింపు, కిం బ్రూమః ఏమని చెప్పుదుము, ఈదృశం ఇటువంటి, భవద్ధైర్యం నీ ధైర్యము, కస్య ఎవడికి, అస్తి కలదు, యం ఈ, ఆత్మనః తన యొక్క, స్థితిశ్చ ఉనికిను, అన్యై ఇతరుల చేత, కథం ఎట్లాగా, లభ్యతే పొందబడును, ఆనందసాంద్ర ఆనందముతో నిండి ఉన్న, భవాన్ నీవు, భ్రశ్యద్దేవగణం పడిపోవు దేవతాగణమును, త్రసన్మునిగణం భయపడుతున్న మునిగణమును, నశ్యత్ర పంచం మాయమైపోచున్న ప్రపంచమును, లయం ప్రళయకాలమును, పశ్యన్ చూస్తూ, నిర్భయ భయం లేని వాడివై, ఏక ఏవ ఒక్కడివే, విహరతి విహరిస్తున్నావు. ఓ భూతనాథ, ఏమిటి ఈ సాహసం, ఏమిటి నీ ధైర్యం, ఎవరైనా ఇలా నిలిచి ఉండగలరా? నిరాశతో దేవతలందరూ అటు ఇటు
చూస్తూ ఉండగా, మూలరందరూ భయకంపితులై ఉండగా, తుదకు ప్రపంచం అంతా నశించిపోతూ ఉండగా, నీ ఒక్కడివే నిర్భయుడవై మహాప్రళయం నందు భీతి లేక విలసిల్లుచున్నావు, విహరిస్తున్నావు అంటూ చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు. విశ్లేషణ ఏంటో విందాం మనం. దేవతలు, ఋషులు, సమస్త ప్రపంచం నశించిపోయే సమయంలో నిర్భయంగా, చెక్కు చెదరకుండా, ఏమాత్రం భయపడకుండా, నిర్వికారంగా, స్థితప్రజ్ఞుడిలా ఉండేవాడు శివుడొక్కడే. అందరూ తనలోనే ఉన్నారు, తాను అందరిలో ఉన్నాడు. తనకంటే ఇతరమనే ప్రసక్తి ఎక్కడుంది? భేద దృష్టి గల వారికి భయం కూడా ఉండదు. మన శరీరంలో ఎడమ చేతిని చూసి కుడి చేయి భయపడుతుందా? పడదు. ఎందుకని? ఆ రెండు చేతులు మన శరీరంలోని భాగాలే కాబట్టి. అలాగే తానే ప్రపంచం, తనలోనే ప్రపంచం అయి ఉన్నప్పుడు ఇంక భయం ఎందుకు? తనలో ఉన్న ప్రపంచం నిక్షేపంగా ఉంది. మళ్ళీ సృష్టి సమయానికి మొత్తం క్రమబద్ధంగా బయటపడి బట్టపడుతుంది. అందుకే అంతటి ప్రళయం వచ్చిన శివుడు సాక్షిభూతుడుగానే ఉండిపోతున్నాడు. ఆనందంగానే యోగమూర్తిలానే ఉంటున్నాడు. ఆందోళన, ఆవేదన అసలే ఉండట్లేదు. అది సాహసం అంటే, స్థితప్రజ్ఞత్వం అంటే అది. అది నిర్వికార నిస్సంగత్వం అంటే. ఇలా ఉండగలిగేది ఆ శివుడొక్కడే అంటున్నారు భగవత్పాదుల వారు. ఈ తత్వాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు మనం అనువాద పద్యాన్ని వినేద్దాం. సాటిలేనట్టి నీ సాహసమును తెల్ప ఏమని చెప్పుదు స్వామి నేను, ఇట్టి ధైర్యమింకెట్టి వానికి ఉండు, ఇట్టి నా స్థితి పొంద ఎవరి తరము, దిగచారిపోయడి దేవతాగణమును, వణుకుచున్ భయపడు మునిగణమును, నశ్యమౌనట్టి ఈ దృశ్యమౌ జగమును, కలదైన ఆలయ కాలమందు, నిర్భయమున వానిని నిశితముగను, కలత దూరని మనసుతో గాంచుచుండి, ఒక్క నీవు మాత్రమేయుండి చక్కగాను, విశ్వమున విహరింతువో విశ్వనాథ. చాలా చక్కగా పాడి వినిపించారు డాక్టర్ గారు. ఈరోజుకి ఆఖరి శ్లోకమైన 35వ శ్లోకాన్ని కూడా విందాం మనం. योगक्षेमदुरन्धरस्य सकलश्रेयःप्रदोद्योगिनो, दृष्टादृष्टमतोपदेशकृतिनो, बाह्यान्तरव्यापिनः, सर्वज्ञस्य दयाकरस्य भवतः किं वेदितव्यं मया, शम्भो त्वं परमान्तरङ्ग इति मे चित्ते स्मराम्यन्वहम्. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని కూడాను. ఆవిడకి మరొకసారి అభినందన తెలుపుతూ దీని ప్రతిపదార్థం తెలుసుకుందాం. యోగ, అలభ్య వస్తువును లభింపజేయుట యందు, క్షేమము, లబ్ధమైన దాన్ని పరిపాలించుట యందును, దురంధరస్య, భారమును వహించునట్టియు, సకల శ్రేయ ప్రదోద్యోగిన, అంటే సమస్త శుభాలను ఇచ్చడినట్టి ఉద్యోగం కలిగినట్టిది, బాహ్యాంతర వ్యాపిన, బాహ్య ప్రపంచనందు నిండి ఉన్నటువంటి, సర్వజ్ఞస్య, సర్వజ్ఞుడమైనట్టియు, దయాకరస్య, దయచూచినట్టియు, భవతః, నీ యొక్క, మయా, నా చేతను, వేదితవ్యం, తెలియదగినదియు, కిం, ఏముంది, త్వం, నీవు, మే, నాకు, పరమాంతరంగ, అత్యంత ఆప్తుడవు, ఇతి అని, అన్వహం, ప్రతిదినమును, చిత్తే, మనస్సునందు, స్మరామి, తలస్తున్నాను అంటున్నారు. జీవుల యోగక్షేమాలను వహించేవాడవు నువ్వే కదయ్యా, సకల శుభాలను ప్రసాదించేవాడవి నువ్వే, ఇహపర సంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదించే గురుస్వరూపము నువ్వే, సర్వవ్యాప్తుడవు నువ్వే, జ్ఞానివి నువ్వే, దయాస్వరూపుడవు నువ్వే. అయినా నిన్ను నేనెట్లా గ్రహిస్తాను తండ్రి? నీకన్నా మనస్సులో స్మరించడానికి నాకు ఆత్మీయులు ఎవరైనా ఉన్నారయ్యా అంటున్నారు భగవత్పాదుల వారు. మరి దీని వివరణలో మనకి ఇంకా ఏం తెలుస్తుందో చూద్దాం.
మనం ఇదివరకు శ్లోకంలో ప్రళయ సమయంలో శివుడు సాక్షీభూతుడుగా, నిర్వికారకుడుగా, నిర్వేదంతో, నిస్సంగత్వంతో ఉంటాడని చెప్పుకున్నాం కదా! ఈ నిస్సంగత్వం అంటే పట్టించుకోకుండా బాధ్యతలను విస్మరించేవాడని అర్థం కాదక్కడ. సజ్జనుల యొక్క, ఆశ్రితుల యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉండేవాడు. కాలానుగుణంగా జరగవలసిన వాటిని జరిగే విధంగా చూసి ఆదుకుంటూ ఉంటాడు. కనిపెట్టుకొని ఉంటూ ఇహపర సంబంధమైన సమ్మతహితమైన శుభము జరిగేలా చూసేవాడు ఈ దయాసముద్రుడు. కాబట్టి అందరికీ ఆత్మీయుడు. అందుకే అందరి హృదయాలు ఉండేవాడు ఈ శివుడు అని. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనే గీతావాక్యం మరీ మరీ మనకి అనేక మార్లు చెప్పబడుతుంటుందన్నమాట. అందుకే శివస్మరణ అన్నది మంగళకరం అంటూ చాలా చక్కటి అర్థం ఇక్కడ వివరించబడింది మనకి. ఇప్పుడు మనం డాక్టర్ గారి చేత పాడబడబోయే ఈ అనువాద పద్యాన్ని కూడాను చక్కగా విని ఆస్వాదించి మళ్ళీ రేపు ఈ సమయానికి కలుద్దాం. ముందుగా పద్యం వినేద్దాం. మెండు యోగమ్మును నిండు క్షేమమ్మును దండిగన్ శుభములు పండునటుల ప్రజల కందించెడి ప్రబలమౌ బాధ్యతాయుతమైన ఉన్నతోద్యోగివీవు ఇహ పరాత్మకమైన మహిమోపదేశార్థ దివ్యమౌ నైపుణ్యమందు నిల్చి బాహ్యాంతరములందు వ్యాపించి అంతట ఉండగల్గిన సర్వజ్ఞుండవీవు అఖిల హృదయార్ద్ర జనితామృతాబ్ధివీవు అట్టి నీ భవ్య గుణగణమందు ఇంక తెలియ నీ దివ్య గుణగణాదులను మించి తలతు నా పర్యాప్తుడం చలమి నిన్ను. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.